హాయ్ హలో వెల్కమ్ టు సింప్లీ రెసిపీస్. ఈరోజు మనం టమాటా కొత్తిమీర చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఆయిల్ హీట్ ఎక్కాక అందులో పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు వేసి వేగాక మిక్సీ జార్లో వేసుకుని అందులో వెల్లుల్లి, చింతపండు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మళ్ళీ అదే బాణలిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 కేజీ టమాటా ముక్కలు, 2 కట్టల కొత్తిమీర వేసుకుని 10 నిమిషాలు మూతపెట్టి ఉడికించాలండి. తరువాత రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించి చల్లార్చుకోవాలండి. ఇప్పుడు చల్లారని మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. తాలింపు కోసం ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లి, ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర మీకు ఇంగువ కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయండి. కరివేపాకు వేసుకుని మిశ్రమాన్ని అందులో వేసేసుకోవాలండి. కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చండి. 2 డేస్ నిల్వ ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ.